కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాయలసీమ ప్రాంతంలోని అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. బెంచ్ ఏర్పాటును స్వాగతిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో న్యాయవాదులు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు శుభపరిణామమన్నారు. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటైతే రాయలసీమ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మొన్ననే మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. 5 నెలలు ఏదైతే ఉందో మొన్న జరిగిన అసెంబ్లీలో నిజంగా ఒక గొప్ప తీర్మానం చేశారు. అది కూడా వెంటనే ప్రారంభించేటట్టు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే నారా లోకేష్ గారు అందరూ కూడా తీర్మానం చేసి చాలా గొప్ప నిర్ణయం ఇది. మన రాయలసీమ వాసులకి చాలా ఉపయోగపడే హైకోర్టు ఇది. ఖచ్చితంగా మంచి శుభ పరిణామం. కాబట్టి ఏదేమైనా కూడా రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని